అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అన్నం, ఇడ్లీ, పొంగల్ ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఈ సాంబార్ టిప్స్ ఏం మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీకు కూడా పర్ఫెక్ట్ సాంబార్ అనేది చేయడం చాలా ఈజీగా వస్తుంది. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ సాంబార్ కోసం నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ అన్ని గుమ్మడికాయ ముక్కలు, తీపి గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇందులో చిన్న ఇంగువ ముక్క, అలాగే కొంచెం పసుపు వేసుకొని 5 విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకున్నాను. దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఇంగువ ముక్క వేసుకున్నాను. అదే మీరు పొడి ఇంగువ అయితే లాస్ట్లో పోపు అంతా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోని ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్కి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కలరు, టేస్ట్ రెండు బాగుంటాయి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత పెద్దది ఒక 2 టమోటాలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత సాంబార్ మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకుంటున్నాను నేను. అలా అయితే సాల్ట్ వేసుకుంటే టమోటాలు బాగా ఉడుకుతాయి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు, ఉల్లిపాయలు 2 బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇక ఒకసారి మూత తీసుకొని టమోటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గాయో లేదో చెక్ చేసుకోవాలి. బాగా మగ్గినట్టయితే మనం ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ఆనపకాయ, బెండకాయ, మునక్కాయలు తీసుకున్నా. మీకు నచ్చితే ఇంకేమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలన్నీ మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఈలోపు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పప్పు, గుమ్మడికాయ ముక్కలు ఎక్కడ ముక్కలు అనేది లేకుండా, పప్పు కనిపించకుండా బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. అది మెదుపుకునేలోపు కొంతవరకు ముక్కలు అనేది ఫ్రై అయిపోయాయి. ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసుకొని ఆ రసం ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం అంతా ఒకేసారి వేసుకోకండి, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీరు వేసిన టమాటా పులుపు ఎక్కువ ఉంటే చింతపండు పుల్లగా అయిపోతుంది. సో కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను సాంబార్ పొడి వేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి. మీరు ఏ సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు, బయట కొని తెచ్చుకునేదైనా. నేను వెరీ సూన్ మీకు సాంబార్ పొడి వీడియో కూడా పెడతాను. ఇలా సాంబార్ పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. మొత్తం వాటర్ ఇక్కడే పోయకూడదు. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను. అలాగే కొంచెం బెల్లం. ఈ బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ డబుల్ చేస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్కలు ఉడికేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముక్కలు ఉడికినట్టయితే పప్పు వేసుకోవచ్చు. ముక్కలు ఉడకపోతే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలా పప్పు కూడా వేసుకొని నేను ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పు వేసుకున్నాను. అలాగే ఆ మూకుల్లో ఉన్న పప్పు అంతా పోవడానికి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. అలా వాటర్ వేసుకున్నాక మీరు థిక్నెస్ అనేది చెక్ చేసుకోండి. థిక్నెస్ సరిపోయింది, ఈ మాత్రం థిక్నెస్ చాలు అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేసినప్పుడు ఉప్పు, పులుపు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ పులుపు కానీ ఉప్పు కానీ పడితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగేటప్పుడు కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర కాడల లోపల నుంచి ఫ్లేవర్ అంతా వెళ్తుంది సాంబార్లోకి. ఇలా వేసుకొని సాంబార్ అంతా బాగా మరిగేంత వరకు ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ సాంబార్ అయినా చారు అయినా ఎప్పుడైనా ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. బాగా మరిగి ఇలాగ నురగంతా పక్కకి వెళ్తున్నప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ దింపేసుకోవడమే. ఈ సాంబారు మనం అన్నం, ఇడ్లీ, దోశ ఇలా దేంతో అయినా తినచ్చు, పొంగల్ దేంతో అయినా తినచ్చు. అన్నంతోనే కాకుండా టిఫిన్తో కూడా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇదేనండి ఇవాళ నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది.